తప్పులేదు బ్రదర్, మీరు ఆవేశపడకండి. నేను ఒకటే చెప్తున్నా, అది తప్పండి. నేను అన్నదంటే రోజా గారి గురించి ఏం మాట్లాడారండి? విను, సరే సరే ఒక్క నిమిషం వంశీ, వంశీ క్లాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం వంశీ, వంశీ ఒక్క నిమిషం క్లాస్ టాక్ వద్దు. 2000కి 3000కి నువ్వే పనులు చేసావు, ఎక్కడెక్కడికి వచ్చావు అన్నప్పుడు అవి మాట్లాడినవి, ఆ గాలి భాను ప్రకాశ్ ఆడవలసిన మాటలవి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అయితే 2000కి 3000కి ఎలాగ పంపిస్తారా? అది ఆమె తమాషా సోచలు చూస్తూ ఉన్నారా? తప్పండి అది. మీరు ఆడిపెట్టారా ఆ రకంగా అసభ్యకరంగా జుగపుచ్చకరంగా ఆ రకంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్తూ ఉంది సమాజం? నాకు అర్థం కావట్లా. అంటే మీ పార్టీ బూతులు మేము నాకు అర్థం కావట్లా. మీరు మాట్లాడినప్పుడు నేను చాలా సైలెంట్ గా ఉన్నా, మీరు ఆలోచించాలి కదా, తర్వాత మీరు కౌంటర్ వేయండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజా గారిని ఎదుర్కోండి. రోజా గారు బలంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు. సరే సరే ఒక్క నిమిషం వంశీ ఇస్తాను కదా, నేను అవకాశం ఇస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను కదా, వెయిట్ టైం ఉంది కదా, నేను ఇస్తాను. రోజా గారు అంటే చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి వచ్చా? ఓకే 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 లక్ష్మణ్ 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 ఇంత కాంట్రవర్సీలు లక్ష్మణ్ వెయిట్ లక్ష్మణ్ లక్ష్మణ్ మీరే రాజకీయాలు చేస్తారు నాకు అర్థం. ఓకే ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం, మీరే రాజకీయాలు చేస్తారంట. ఒక్క నిమిషం లక్ష్మణ్ వెయిట్. వంశీ రెస్పాండ్. సార్ ఇప్పుడు రోజా గారు నన్ను రేప్ చేసే దమ్ముందా అంటున్నారు, లక్ష్మణ్ రావు గారేమో రోజాలు ఎదుర్కొనే దమ్ము మీకుందా? నిజంగా లేదు సార్, మాకైతే లేదు. ఆవిడ అన్నదానికి మాకు ఆ దమ్ము లేదు వాస్తవంగా, మాకే కాదు. సరే లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ వెయిట్ లక్ష్మణ్ లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. సార్ ఆవిడ ఏమన్నారు సార్ గతంలో నన్ను రేప్ చేసే దమ్ముందా అన్నారు. ఇప్పుడు ఈయన వచ్చేసి దమ్ము ఉంటే రోజా గారిని ఎదుర్కోండి అంటున్నాడు. మాకు ఆ దమ్ములు లేవు సార్, మా వల్ల కాదు, మాకు వద్దు. ఇంకెందుకు సార్ డిస్కషన్ అంతా రోజా గారి గురించి? లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ రెస్పాండ్ లక్ష్మీకాంత్ రెస్పాండ్ వెయిట్ వెయిట్ లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ 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 క్లాస్ టాక్ వద్దు. లక్ష్మీకాంత్ ఇవ్వండి. లక్ష్మీకాంత్ రెస్పాండ్. చెప్పండి. ఏంటి రోజా గారి మీద ఆనం కామెంట్స్? సార్ ఇప్పుడు నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటే అంటారు సార్, అంతేగాని ఇవాళ రోజున నా కూతురు మీద నా కొడుకు మీద ఇవాళ రోజున లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, లేదంటే లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ నెట్లోకి రండి. ఏం వినిపిస్తున్నారు, ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. అది నెట్లోనే ఉన్నా, నేను నెట్లోనే ఉన్నా, వైఫైలోనే ఉన్నా నేను. మాట్లాడండి మాట్లాడండి సార్. ఇప్పుడు నేను అదే అంటున్నా సార్, ఆవిడకి జరిగినప్పుడేమో ఇట్లాంటి మాటలు మాట్లాడి అధికారంలో ఉన్నప్పుడేమో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుందంటే వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతున్నది, ఏం అర్థం కావట్లేదు. అది నేను ఎలా చేయలేను. లక్ష్మణ్ రెస్పాండ్. సార్ వంశీ గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రోజా గారిని టార్గెట్ చేయడం మానేస్తే వాళ్ళ పార్టీకి వాళ్ళకి ఉంటాయి. ఓకే వంశీ ఓకే ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ ఉసురు మీ పార్టీ తగ్గుతుంది. ఓకే చూస్తూ ఉన్నాం ఎంతో మంది ఆడపిల్లల మీద జరుగుతున్నాయి, మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారు, మీరు మామూలు కాదు. అలాగే మా పార్టీలో ఉన్న మహిళ స్త్రీ శక్తి పైన, మహిళల పైన, మాజీ మినిస్టర్ల పైన, మాజీ ఎమ్మెల్యేల పైన మీరు చేస్తున్నటువంటి ఏదైతే దాష్టికం ఉందో అది ఖచ్చితంగా దేవుడు క్షమించడం. దీనికి ప్రతిఫలం మీకు తొందరలో దొరుకుతుంది. ఎందుకంటే ఒకటి సార్, రాజకీయాలు చేయండి, రాజకీయాలు చేయండి, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం
వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని మా రోడ్డు మీద పడేయడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా అంటే వంశీ గారు, మనం ప్రజలకి ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, బాధ్యత గల రాజకీయాలు చేయాలన్నప్పుడు, ప్రజలకి సేవ చేయాలన్నప్పుడు ఈ రకంగా ఇంట్లో ఉన్న ఆడల మీద రాజకీయాలు చేస్తామా? ఒక స్త్రీలు రోడ్డు మన రాజకీయ పార్టీలు ఉంటే స్త్రీలు రాజకీయం చేస్తే వాళ్ళే లేనిపోని మాట్లాడి లేని రకాల దోషిస్తే వాళ్ళు రాజకీయం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి అయిపోయిందా? అనుకుంటూ ఉన్నారా? ఓకే 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 లక్ష్మణ్ ఓకే ఒక్క నిమిషం వంశీ. వర్మ గారు, సో నేను కామ్ గా విన్నాను కాబట్టి ఆయన కూడా వినమన్నాడు సార్. రోజా గారు ఈయన ఏమంటా ఉన్నారంటే ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నారు, ఆడపిల్లలు ఏదేందో అంటా ఉన్నారు. ముందు షర్మిల గారు కూడా అదే ఏడుస్తా ఉన్నారు. ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నారని షర్మిల గారు ఏడుస్తున్నారు, సునీత గారు ఏడుస్తున్నారు, విజయం గారు కూడా అదే ఏడుస్తున్నారు. ఆడపిల్లలు ఉసురు పోసుకుంటుంది ఎవరు? రాష్ట్రం మొత్తానికి మీ అధినేత చెల్లెళ్ళే వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. క్రాస్ టాక్ వద్దు, టైం వేస్ట్. చాలా క్రాస్ టాక్ చేస్తారు, నేను మ్యూట్ పెట్టేస్తాను. లక్ష్మణ్ ఎవరు మాట్లాడినా మ్యూట్ పెట్టేస్తాను. ఇప్పుడు దాకా నేను అలౌ చేశాను, ఇంక నేను అలౌ చేయలేను. మ్యూట్ పెట్టేస్తాను, అర్థం కావట్లేదు. టాపిక్ రన్ చేయండి వంశీ. సార్, ఇప్పుడు ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నారనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే ఏ ఒక్కడు మాట్లాడినా కానీ బంపర్ కామెడీ అవుతుంది సార్ అది. ఎందుకంటే ఇంట్లో తల్లిని చెల్లిని పేటిఎం కుక్కలతోటి 5 రూపాయల పేటిఎం కుక్కలతోటి పదాలు మాట్లాడించింది ఎవడు సార్? షర్మిలమ్మ గారిని. అరే ఒక్క నిమిషం ఇస్తాను నేను. లక్ష్మణ్ నేను ఇస్తానని చెప్పాను కదా. లక్ష్మణ్ పదాలు మాట్లాడినప్పుడు షర్మిల గారిని పంచప్రభాకర్ అనే వ్యక్తి పదాలు మాట్లాడినప్పుడు ఆడపిల్లలు ఉసురు పోసుకోలేదా సార్? రోడ్డు మీదకి వచ్చి ఏడ్చింది కదా సార్ షర్మిల గారు. మా సొంత అన్న ఇలా మాట్లాడిస్తుంటే నేను ఏం చేయాలి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఏడ్చినప్పుడు మీకు ఆడపిల్లలు ఉసురు గుర్తురాలా? చీర కట్టుకున్నా కూడా సైన్స్ లేకపోయారు కదా. లక్ష్మణ్ మీ మ్యూట్ లో ఉన్నది, ఏమి అర్థం కాదు. మీరు మ్యూట్ లో ఉన్నది లక్ష్మణ్. చీర కట్టుకున్నప్పుడు కూడా లక్ష్మణ్ మ్యూట్ లో ఉంది, మాట్లాడొద్దు. మ్యూట్ లో ఉంది. వాళ్ళు వచ్చేసి మీకు నేను అవకాశం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. ఈ రోజు వచ్చేసి ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నారు, అది పోసుకుంటున్నారు. నిజమే సార్.